ఈ పిల్లలు ఎలాంటి ట్రాప్ లో పడుతుంటారు, ఎక్కడ తర్వాత ట్రాప్ లో పడ్డ తర్వాత మనం రియలైజ్ అయ్యేసరికి మనకు అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే యూపీఎస్సీ అని వస్తున్నారండి. వచ్చేసి అంటే వాళ్ళకి ఈవెన్ యూపీఎస్సీ అంటే తెలియదు. ఏదో పేరెంట్స్ చెప్పారనో, ఫ్రెండ్ చెప్పారనో, లేకపోతే సినిమాలో చూసి కలెక్టర్ అంటే ఇలా ఉంటారని, ఇట్లా కొన్ని రీజన్స్ తోటి వస్తారు. కొంతమంది ఏంటంటే రియాలిటీ తెలుసుకొని వస్తారు. సో వాళ్ళు 100% సక్సెస్ అయిపోతా ఉంటారు. కొంతమంది ఎందుకు ట్రాప్ లో ఉండిపోతున్నారు అని అంటే, వాళ్ళు రావడం మంచి అంబిషన్ తో వస్తారు, వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మారుతుంది. అదొకటి ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ట్రాప్ అనగానే చాలా మందికి ఫస్ట్ వస్తారు, ఒక 1 year బాగా చదువుతారు, ఒకసారి ఫెయిలియర్ రాగానే సర్లే చూద్దాంలే, ఇంకా లాస్ట్ టైం ఇంత కష్టపడి చదివినా రాలే కదా అని ఇలా వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అక్కడ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మళ్ళీ తెలిసిన వాళ్ళతోటి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే, కొన్ని ఇన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు కడతారు. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వినర్ క్లాసెస్, నా దగ్గర కూడా కట్టిన వాళ్ళు అందరూ వింటారని నేను చెప్పాను. కొంతమంది వినరు. దానివల్ల ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎవరికి లాస్ ఉండదు కదా, ఎవరు లాస్ అవుతున్నారు? స్టూడెంట్. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అక్కడ మిస్ అవుతున్నారు. పోనీ మరి నేను ఏం చేశాను అనే దాన్ని మిస్టేక్ ని వాళ్ళు రెక్టిఫై కూడా చేసుకోవట్లేదు. అదొకటి వాళ్ళు బాగా చూసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే, చాలా మంది యూపీఎస్సీ అని వస్తారు, ఓన్లీ యూపీఎస్సీ పట్టుకొని ఉంటారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, లైక్ ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ తీసుకుంటే సెంట్రల్ సిలబస్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది. సెంట్రల్ సిలబస్ నువ్వు ఆల్రెడీ చదివేసావు కదా యూపీఎస్సీలో, మరి నువ్వు టీజీపీఎస్సీ అటెంప్ట్ చేయొచ్చా లేదా? అంటే నువ్వు ఒక 2-3 times నీకు సక్సెస్ రానప్పుడు నువ్వు చిన్న ఎగ్జామ్స్ కూడా చూడొచ్చు, ఏం కాదు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ యూపీఎస్సీ అనుకొని కథ ఇంకా అది రాకపోతే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి ఎగ్జామ్స్ పడ్డప్పుడు అటెంప్ట్ చేయండి. బై లక్కీగా ఛాన్స్ లో మీకు ఎగ్జామ్ అది క్వాలిఫైడ్ అయ్యి జాబ్ వస్తే మీరు జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ యూపీఎస్సీనే చేయాలి అనుకుంటే, అంటే ఐఏఎస్ అవ్వాలనుకుంటే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఈ 5 years కూడా ఒక యూపీఎస్సీ తోటే ఉంటారు. అలా ఉండొద్దని నేను చెప్పాను. మీకు నిజంగా అదే అంబిషన్ గా ఉంటే అలా ఉండొచ్చు, అది తప్పేం కాదు. కానీ కొంతమంది ఏమైపోతున్నారంటే, ఈ 5 years అయిపోతుంది కథ ఇంకా వెళ్ళిపోతున్నారు, లైఫ్ ఆగిపోతుందని ఫీల్ అవుతున్నారు. కానీ నేను ఒకటి చెప్తాను, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు లక్షలు సంపాదించుకోవచ్చు. యూపీఎస్సీలో నువ్వు నాలెడ్జ్ నేర్చుకొని ఉంటే, ఇప్పుడు ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీకి నెలకి లక్షలలో పేమెంట్ కూడా ఉంది. చాలా తక్కువ మంది. అవును, ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్ లకు మీరు వెళ్తే 25 lakhs ప్యాకేజ్, 30 lakhs ప్యాకేజ్, 1 year ప్యాకేజ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఒక ఫ్యాకల్టీ డిపెండ్ ఆన్ నాలెడ్జ్. నువ్వు యూపీఎస్సీ ఫెయిల్ అయ్యావని బాధపడద్దు, బట్ యూపీఎస్సీ ఫెయిల్ అయినా నాలెడ్జ్ నేర్చుకో. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. అదే యూపీఎస్సీలో నువ్వు కంటిన్యూ చేయొచ్చు. మనం సక్సెస్ కాకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చేయొచ్చు. ఆ ఇంటెన్షన్ అనేది స్టూడెంట్స్ కి అర్థం అవ్వాలి. అట్లా మీరు వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ లోకి వెళ్లకుండా, ఓకే నేను ఫెయిల్ అయ్యాను, నాకు నాలెడ్జ్ ఉందా లేదా. ఒకవేళ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఇంకొంచెం చదివి నేర్చుకో, తప్పేం కాదు కదా. ఇప్పుడు 10 subjects చదివావు యూపీఎస్సీలో, ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ నేర్చుకో. క్వాలిటీ బాగా చదువు, క్వాలిటీలో టాప్, ఇండియాలో టాప్ లోకి వెళ్ళు. ఎకానమీ చదువు, ఎకానమీలో టాప్ లోకి వెళ్ళు. అది కదా. సో ఆ ట్రాప్ నుండి మిస్ అవ్వాలంటే, అంటే తప్పించుకొని ఇక్కడికి కూడా రావచ్చు. సో ఆ ట్రాప్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది మెయిన్ థింగ్. అయితే చాలా మంది అక్కడ డ్రాప్ అవుతున్నారు. సో నేను వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా చదివితే నాలెడ్జ్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదండి. నేర్చుకున్నది ప్రతిదీ యూజ్ అవుతుంది, బట్ ఇఫ్ యూ యూజ్